హాయ్ అండి. మనం ఈరోజు టైప్ కాస్టింగ్ చూద్దాము. సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటంటే ఇది ఒక మెథడ్. ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్లోకి చేంజ్ చేయడానికి మనం టైప్ కాస్టింగ్ని యూజ్ చేస్తాం. ఇట్స్ ఏ మెథడ్ కన్వర్ట్స్ డేటా టైప్ ఇంటూ అనదర్ డేటా టైప్. సో టైప్ కాస్టింగ్ మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎ మాన్యువల్, సెకండ్ వన్ ఈజ్ ఎ ఆటోమేటిక్. మాన్యువల్నే మనం ఎక్స్ప్లిసిట్ అని అంటాం, ఆర్ నేరోయింగ్ అని కూడా అంటాం. ఆటోమేటిక్ని ఇంప్లిసిట్ ఆర్ వైడనింగ్ అని కూడా అంటాం. సో వైడనింగ్ అంటే ఏంటి, నేరోయింగ్ అంటే ఏంటి? వైడనింగ్ అంటే లోవర్ టు హయ్యర్, అంటే లోవర్ డేటా టైప్ నుంచి హయ్యర్ డేటా టైప్ మారుస్తాం. నేరోయింగ్ అంటే హయ్యర్ డేటా టైప్ నుంచి లోవర్ డేటా టైప్లోకి చేంజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, డబుల్ నుంచి ఫ్లోట్, ఫ్లోట్ లాంగ్, ఇది నేరోయింగ్. అంటే డేటా టైప్ తగ్గుతూ వెళ్తుంది. అంటే ఫ్లోట్ డబుల్ కంటే తక్కువ, లాంగ్ ఫ్లోట్ కంటే తక్కువ, ఇంట్ లాంగ్ కంటే తక్కువ, షార్ట్ ఇంట్ కంటే తక్కువ, బైట్ షార్ట్ కంటే తక్కువ, అలా మార్చితే మనం నేరోయింగ్ అని చెప్తాం. అదే వైడనింగ్ అయితే రైట్ టు లెఫ్ట్, అంటే ఎక్కువ, షార్ట్ బయట కంటే ఎక్కువ, ఇంటి షార్ట్ కంటే ఎక్కువ, అలా. అంటే ఆ నేమ్లోనే మీకు అర్థమవుతుంది కదా, నేరో అంటే చిన్నగా చేయడం, వైడనింగ్ అంటే పెద్దగా చేయడం. అసలు ఇందులో ఏమైనా రూల్స్ ఉన్నాయో అలా చూద్దాము. వైడనింగ్లో ఏంటి అంటే నో ఛాన్స్ టు లాస్ డేటా, ఇట్ వర్క్స్ వెన్. అంటే వైడనింగ్ చేసినప్పుడు మనకి ఎలాంటి లాస్ ఉండదు. సపోజ్ మనం ఒక చిన్న వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకున్నామండి, అవి పెద్ద వాటర్ బాటిల్లో పోసామనుకుందాం, అప్పుడు మనకి ఏ వాటర్ లాస్ అవ్వదు. వైడనింగ్ కూడా అంతే, చిన్న డేటా టైప్ నుంచి పెద్ద డేటా టైప్లోకి మారుస్తున్నాం కాబట్టి మనకి డేటా లాస్ అవ్వదు, కానీ కాస్త మెమరీ వేస్ట్ అవుతుంది. అండ్ అసలు వైడనింగ్ చేయాలంటే మీకు ఏం కావాలి అంటే ఆ రెండు డేటా టైప్స్ కంపాటబుల్ ఉండాలి. ఇప్పుడు వాటర్ బాటిల్ని ఇంకొక వాటర్ బాటిల్లోనే పోయాలి అంటే కంపాటబుల్. న్యూమరిక్ టు క్యార్ చేయలేం. న్యూమరిక్ అంటే ఏంటి, ఇంటీజర్ కదా. క్యారెక్టర్ డేటా అంటే లైక్ లెటర్స్. సో నెంబర్స్ని తీసుకెళ్ళి లెటర్స్లోకి పెట్టలేం. సో కంపాటబుల్ డేటా టైప్స్ ఉన్నప్పుడు మాత్రమే వైడనింగ్ చేయగలం. అండ్ టార్గెట్ మస్ట్ బి లార్జ్, అంటే మీరు పంపించేది పెద్ద సైజ్ అయి ఉండాలి. అంటే మీరు ఎందులోకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ వాటర్ బాటిల్ ఇలా పెద్దగా ఉండాలి, మీరు సెండ్ చేసేది ఇట్లా చిన్నగా ఉండాలి. అంటే టార్గెట్ డేటా టైప్. అంటే డబుల్ నుంచి ఫ్లోట్ నుంచి డబుల్కి మార్చగలరు, లాంగ్ నుంచి ఫ్లోట్కి మార్చగలరు. అంటే టార్గెట్ మీరు ఎందులోనికైతే మారుస్తున్నారో అది పెద్దగా ఉండాలి, దేనిని చేంజ్ చేస్తున్నారో అది చిన్నగా ఉండాలి. ఓకేనా, అది అప్పుడు వైడనింగ్ మనకి వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ వైడనింగ్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. 2 వేరియబుల్స్ తీసుకున్నాను, ఒక వేరియబుల్ ఇంటీజర్, ఒక వేరియబుల్ లాంగ్. ఏది పెద్దది? లాంగ్ కదా పెద్దది. సో లాంగ్ కన్నా పెద్దది ఏంటి? ఫ్లోట్. సో ఫ్లోట్ని ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంట్ని లాంగ్లోకి పంపిస్తున్నాను. అంటే ఇంటీజర్ స్మాలర్ టైపు, లాంగ్ లార్జర్ టైప్. స్మాల్ టు లార్జర్ అంటే టార్గెట్ వై మస్ట్ బి లార్జ్, అంటే టార్గెట్ మస్ట్ బి లార్జర్ అని చెప్పాం కదా. సో వై టార్గెట్ కాబట్టి వై లాంగ్, ఇంటీజర్ కంటే పెద్దది. ఇక్కడ కూడా అంతే, లాంగ్ని ఫ్లోట్లోకి పంపిస్తున్నాం. సో ఫ్లోట్ అనేది ఇక్కడ చూడండి, నేను రాశాను కదా ఏది పెద్దది ఏది చిన్నది అని. ఫ్లోట్ అనేది లాంగ్ కంటే పెద్దది. సో ఇప్పుడు మీరు రిజల్ట్ని ప్రింట్ చేశారనుకో, ఏం ప్రింట్ అవుతుంది? అన్నీ 777. ఓకేనా, గో. నెక్స్ట్ వన్ ఈజ్ నేరోయింగ్. నేరోయింగ్ని ఏమంటామంటే ఎక్స్ప్లిసిట్లీ. వైడనింగ్ ఏంటి మనకి? ఇంప్లిసిట్, అంటే యూజర్ ఏమీ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా కంపైలరే చేసుకుంటుంది. ఇంప్లిసిట్ అంటే వితౌట్ డూయింగ్ ఎక్స్ప్లిసిట్లీ కంపైలర్ విల్ డూ. నేరోయింగ్ అంటే ఎక్స్ప్లిసిట్లీ, అంటే మనం చెప్పాలి, ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయాలి. ఇట్ ఈస్ డన్ మాన్యువల్లీ బై ద ప్రోగ్రామర్. ఎవరైతే డెవలపర్ ప్రోగ్రామర్ ఉన్నారో వాళ్ళు చేయాలి. అలా మనం చేయకపోతే ఏమవుతుంది అంటే మనకి కంపైల్ టైం ఎర్రర్ అనేది ఎరేజ్ అవుతుంది. అంటే ప్రోగ్రామ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వదు. రన్ చేస్తాం కదా మనం, రన్ చేసినప్పుడే మనకి ఈ ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, పబ్లిక్ క్లాస్ మెయిన్ స్ట్రింగ్, అదే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఒక ఎగ్జాంపుల్, అదే ఒక వేరియబుల్ తీసుకున్నాను D1 9, ఇది డబుల్ డేటా టైప్ 9.75. ఇంట్ D1 అంటే నేను స్పెషల్గా చెప్తున్నాను ఈ డబుల్ని ఇంటీజర్లోకి మార్చండి అని. ఇక్కడ ఏంటంటే పెద్ద వాటర్ బాటిల్లోని వాటర్ తీసుకెళ్ళి మనం చిన్న వాటర్ బాటిల్లో పోస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ పెద్ద వాటర్ బాటిల్లో ఉన్న మిగిలిన వాటర్ మనకి వేస్ట్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇంటీజర్ ఏంటి, ఇంటీజర్ డేటా టైప్ చిన్నది. సో ఇక్కడ మనం చేంజ్ చేస్తున్నాం.
ఇక్కడ మనకేమవుతుంది, డేటా లాస్ అయిపోతుంది. ఎందుకు లాస్ అయిపోతుంది? ఇది ఇంటీజర్ చిన్నది కదా, డబుల్ పెద్దది కదా. సో పెద్ద దానిలోంచి మనం చిన్న దానిలోకి పంపిస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్ట్రా డేటా ఏదైతే ఉందో అది లాస్ అయిపోతుంది. ఇక్కడ ప్రింట్ చేసి చూడండి. D1 ఎంత మనకి 9.75 ఓకే. కానీ మనం దాన్ని ఇక్కడ చేంజ్ చేసినప్పుడు మాత్రం ఈ 0.75 అనేది కట్ అయిపోయి 9 వచ్చింది. ఎందుకంటే ఇంటీజర్ చేసాం కాబట్టి ఇంటీజర్ ఈ ఎక్స్ట్రా వాల్యూస్ని తీసుకోదు కదా. సో మనకి ఓన్లీ 9 ప్రింట్ అవుతుంది. ఇది టైప్ కాస్టింగ్ అండి, నారోయింగ్ అండ్ వైడనింగ్. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.